నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గణేష్ ఉత్సవాలతో ప్రజల్లో ఐక్యతా భావం. డూండి గణపతిని దర్శించుకున్న చంద్రబాబు. సెప్టెంబర్ 21 నుంచి ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ టోర్నీ వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కొత్తపల్లి బాలు. మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గత ప్రభుత్వంలో గణేష్ ఉత్సవాలు చేసుకోవాలన్నా, అన్ని విఘ్నాలు సృష్టించేవారు. పండగ చేసుకోవాలన్నా, మండపం నిర్మించాలన్నా, మైకు పెట్టాలన్నా 1,00,000 ఆంక్షలు పెట్టేవారని, అవేమీ లేకుండా స్వేచ్ఛగా వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడ నగరంలో విద్యాధరపురంలోని లేబర్ కాలనీలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గణేష్ వేడుకలు అందరిలో ఐక్యతా భావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో ఈ పండుగను బాగా చేసుకునే వాళ్ళం. ఇక్కడ డూండి గణేష్ సేవా సమితి నిర్వహించినట్లే మేము ఘనంగా వేడుక జరిపేవాళ్లం అని గుర్తు చేసుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, పట్టాభిరామ్, నాగుల్ మీరా, తిరుమలేశు, బుద్ధ వెంకన్న, సిపి రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీష తదితరులు పాల్గొన్నారు. Side, sir. Excuse me. Sir. Bhaiya. Live. ఈ రోజు మనం అందరం కూడా ఒక మంచి కార్యక్రమం, గణేష్ సేవా సమితి, అది కూడా డూండి గణేష్ సేవా సమితి అయితే ఒక బ్రహ్మాండమైన వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు. కమిటీ మెంబర్స్ 9 మంది ఉన్నారు. 9 మందిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరం వినాయక చవితి జరుపుకుంటాం. నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటే కాదు. నేను మీ మాదిరిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగగా, దానికి ఇప్పుడు ఏదైతే డూండి గణేష్ సేవా సమితి ఎట్లా నిర్వహిస్తున్నారో ఇదే పందాలో మేము కూడా నిర్వహించేవాళ్ళం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరికి కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి, ఒక శక్తికి, వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చిన్న పిల్లలకు బాగా చదువు రావాలంటే పుస్తకాలు తీసుకెళ్లి వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఈ యొక్క వినాయకుడికి పూజ చేశాం. రాజమహేంద్రవరం వేదికగా బ్యాడ్మింటన్ ని మరింతగా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్నామని వివరించారు.
మహేంద్రవన్ అన్నది ఒక రోల్ మోడల్ కింద ఉండాలి. ఒక బ్యాడ్మింటన్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారు, శాప్ చైర్మన్ చెప్పున్నాను, రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది, ఆ అవకాశం కూడా ఉందని అనేక సందర్భాల్లో మేము పెడతా ఉన్నాం. దీన్ని ఆనాడున్న మంత్రివర్యులు 2014-19 ఏదైతే ఆ కాలంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, యోనక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025ని సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు మన రాజమహేంద్రవరంలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ మరియు బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియచేస్తున్నాను. చాలా గర్వపడతా ఉన్నాను ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తూ. భారతదేశంలోనే ఇది అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్. భారతదేశంలోనే అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్. ఇది నిర్వహించడం ఒకటి, రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అన్నది మా అందరికీ కూడా చాలా గర్వకారణం కింద భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమహేంద్రవరంలో మునుపెప్పుడు కూడా ఆర్గనైజ్ చేయలేదు. సుమారు 1500 మంది వస్తారు దేశవ్యాప్తంగా. 1500 మంది ఆటగాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. భారతదేశంలో అగ్రగామి ఏదైతే ఉన్నారో ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. గత ఏడాది రాజమహేంద్రవరంలో నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ప్రెస్ మీట్ ఏంటంటే అప్పుడు మనం నిర్వహించుకుని చాలా వైభవంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి చేసుకున్న టోర్నమెంట్ని 78th సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 కూడా మనం రాజమహేంద్రవరంలో నిర్వహించుకోవడం జరిగింది. సుమారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 1500 మంది క్రీడాకారులు, అత్యుత్తమైన క్రీడాకారులు, అంటే భారతదేశంలో షటిల్ బ్యాడ్మింటన్లో టాప్ 16 ప్లేయర్స్, అంటే పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇలా ఇంటర్నేషనల్ ఆ దిగువనున్న అందరు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక రకమైన ఇంత ఇన్స్పిరేషన్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఇక్కడ పాల్గొంటే ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు అప్కమింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళ ముందు ఈ టోర్నమెంట్ చూడడానికి, ఇంత పెద్ద టోర్నమెంట్ వీక్షించడానికి, దాని నుండి నేర్చుకోవడానికి క్రీడాకారులకి వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అనదర్ థింగ్ ఏంటంటే దీన్ని నిర్వహించడానికి సుమారు 50 మెంబర్స్ టెక్నికల్ అఫీషియల్స్, భారతదేశంలో అత్యుత్తమైన టెక్నికల్ అంటే ఇంటర్నేషనల్ బీడబ్ల్యూ టోర్నమెంట్ చేసి రెఫరీస్ కూడా ఈ టోర్నమెంట్కి వచ్చి నిర్వహిస్తారు, చాలా స్మూత్గా నిర్వహిస్తారు. ఇది ఆర్గనైజేషన్ చేయడం వరకు మన బాధ్యత, టోర్నమెంట్ నిర్వహించే టెక్నికల్ అఫీషియల్స్ వాళ్ళు చాలా స్మూత్గా నిర్వహిస్తారు. దీనికి మెన్ అండ్ ఉమెన్ అంటే ఆల్మోస్ట్ పెద్ద క్రీడాకారులు రాజమండ్రిలో ఉన్న అన్ని హోటల్స్ ఫుల్ అయిపోతాయి. అంటే ఆల్మోస్ట్ బోర్డింగ్ అంతా 1500 రూమ్లు ఆ రాజమండ్రిలో ఉన్న అన్ని రూమ్లు బుక్ అయిపోతాయి. దీనివల్ల రాజమండ్రికి ఎకానమీగా కూడా ఇన్కమ్ వస్తుంది. ఇది వాళ్ళ సొంత డబ్బులతోనే అసోసియేషన్లో పంపిస్తాయి కాబట్టి మనం ఏమి ఎకానమీ ఇచ్చేయక్కర్లేదు. ఓన్లీ థింగ్ అంటే మనం టెక్నికల్ ఆఫీసర్స్ని మెయిన్ డ్రాప్ బోర్డింగ్ మన ఆర్గనైజింగ్ కమిటీ ఇచ్చేస్తుంది. దీనికి ఇంచుమించు నియర్లీ 500-600 బ్యారల్స్ షటిల్ కాక్స్ వస్తుంది, దానికి విపరీతమైన ఎక్స్పెండిచర్ అవుతుంది. అనదర్ థింగ్ ఇది రాజమండ్రి స్థాయిని ఇంకో స్టేజ్కి తీసుకు, అంటే పుస్తకాల ముందు రాజమండ్రి ఎంత క్రీడా హబ్ అంటే క్రీడాపరంగా పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది, భారతదేశం అంతా కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. మద్యం కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస్ ములాఖతులు కలిశారు. ప్రభుత్వము గమనించాల్సినటువంటి విషయం, ఇలాంటి అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరు, ఇలాంటి నిర్బంధాలతో మా మనోబలాన్ని దెబ్బతీయలేరు. మా పార్టీ పుట్టుకే నిర్బంధంలో, మా పార్టీ పెరుగుదలే పోరాటాలతో. పోరాటాలు, నిర్బంధాలు, ఈ రకమైనటువంటి ఒత్తిళ్ల మధ్యన నలిగి ప్రజల గుండెల్లో స్థానం ఏర్పరచుకున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనుక
మీరు ఎంతమందిని జైళ్ళల్లోకి కుక్కినా నుక్కినా భయపడేటువంటి స్వభావం కలిగిన వాళ్ళెవ్వరూ కూడా ఇక్కడ లేరు అన్న ప్రాథమిక విషయాన్ని ఈ ప్రభుత్వం మరిచిపోతోంది. మీరు మా మీద మిమ్మల్ని మోసేటువంటి భజనగాళ్లైనటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా మా నైతికతను ప్రజల్లో పలుచన చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేసినా మా పోరాటాల వలన, మా ధిక్కార స్వభావం వలన, మీ అవినీతిని ఎండగట్టేటువంటి మా ఉద్యమ నేపథ్యం వలన మిమ్మల్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. గౌరవనీయ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఆయపై జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అని చెప్పి ప్రభుత్వం అన్యాయంగా అకారణంగా జైల్లో నిర్బంధించినటువంటి విషయాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులందరినీ ఒకరికొకరికి టార్గెట్ పెట్టి మరీ హింసించినటువంటి వైనం మనం చూస్తున్నాం. ఏది ఏమైనా మేమందరము జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం నిబద్ధతగా పనిచేయడం జరుగుతుంది. గౌరవ మిథున్ రెడ్డి గారు కూడా జైల్లో అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మనం ఏ తప్పు చేయలేదు, మనం జగన్ కోసం, పార్టీ కోసం, న్యాయం కోసం మనం పోరాడదామన్నా అని చెప్పినటువంటి మాట నాకు చాలా సంతోషం అనిపించింది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి న్యాయం కోసం, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల పట్ల అనునిత్యం పోరాటం చేస్తాం. రాజమండ్రిలో 175 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 1500 మంది మహిళలతో భారీ ఎత్తున కుంకుమార్చన కార్యక్రమాన్ని వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. అందరూ కూడా మీ ఎదుర్కొన్న విఘ్నేశ్వరుడు అక్షతలు వేయండి. శ్రీ లక్ష్మీనారాయణ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 3వ రోజు కుంకుమ పూజలు విశేషంగా ఇంచుమించు 1500 మంది లేడీస్తో కుంకుమ పూజలు జరుగుతున్నాయండి. చాలా 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 ఆనందంగా ఉందండి. ఎందుకంటే మేము ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా ఇంచుమించు ఆ సందుల్లోని గట్ట కూడా కుర్చీలు ఎంచుకుని కూర్చున్నారు. చాలా మేము ఎంత ఇది చేసినా సరిపోలేదు ప్లేసు. చాలా హ్యాపీగా ఉందండి. ఇంత జనం ఇంత ఇది రావడం చాలా బాగుందండి. అలాగే గణపతి నవరాత్రులు ఈ 9 రోజులు కూడా ఇంతే వైభవంగా అన్నీ బాగా జరగాలని కోరుకుంటున్నానండి. నాలం భీమరాజు వీధిలో గల సిద్ధి వినాయక ఆలయానికి జరుగుతున్న నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా వాళ్ళు కుంకుమ పూజలు జరుగుతున్నాయండి. భక్తుల్ని మీరు కళ్ళారా చూడవచ్చు ఎంతమంది ఉన్నారో. నించోడానికి కూడా ఖాళీ లేకుండా ఉన్నది. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు వచ్చిన భక్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రోగ్రామ్కి ఇంత సక్సెస్ అవ్వడానికి మా కమిటీ సభ్యులు, మరి ఉత్సవ కమిటీ సభ్యులు, మిత్ర బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రసిద్ధిగాంచిన అతి పురాతన ఆలయం నాలం భీమరాజు వీధిలో నెలకొన్న శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి దేవస్థానం వద్ద నవరాత్రి మహోత్సవంలో ఉత్సవ కమిటీ వారు ప్రతి ఏడు కూడా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా 9 రోజుల్లో అతిపెద్ద కార్యక్రమమైన ఇవాళ అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీశక్తి ఉచిత బస్సు పథకం వలన ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి నెలకి 10,000 రూపాయల చొప్పున పింఛన్ తరహాలో ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
పాంప్లెట్లు కూడా 2 పాంప్లెట్లు ఇప్పుడు అందరికి అందరికి అయిపోయినాయి నీ దగ్గర నిజం నష్టం అవుతుంది. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వేళ ప్రెస్ మీట్లో ఏఎల్ అధ్యక్షులు జేటీ రామారావు గారు, సిటీ జనరల్ సెక్రటరీ పట్నాల సీని గారు, డాక్టర్ సెల్ జిల్లా చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ గారు, అలాగే దివ్యాంగులు చైర్మన్ మన బత్తిని చంద్రరావు గారు, సిటీ ఎస్సీసీఎల్ చైర్మన్, అలాగే మన దయాల్ రాజు ఆయన సిటీ అందరికంటే సీనియర్ లాస్ట్ చెప్తున్నారు. అందుకని అందరూ కూడా ఆటో వాళ్ళందరూ కూడా వారి వారి ఆటోలతోటి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పాంప్లెట్లు ప్రింటింగ్ వేసి రాజమండ్రి సిటీ రూరల్లో ఉన్నటువంటి ఆటో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ ధర్నా అనేది చాలా భారీ ఎత్తున ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆటో డ్రైవర్ని సాటిస్ఫై చేస్తాం, వాళ్ళు కూడా హ్యాపీలా ఉండేలా చేస్తారన్నారు. కాబట్టి 1వ తారీఖు లోపల వాళ్ళకి మీరు ఏ రకమైన కాంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏ రకంగా సాటిస్ఫై చేయాలనుకుంటున్నారు అనేది అనౌన్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ కనుక మీరు 1వ తారీఖు లోపల అనౌన్స్ చేయకపోతే మీరు ఇచ్చిన గడువు 15 రోజులు అయిపోయింది. కాబట్టి 2వ తారీఖున రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. దివ్యాంగులకి పెన్షన్స్ చాలామంది క్యాన్సిల్ చేశారండి. పెన్షన్లు అనేవి 1వ తారీఖున ఇస్తారు, మీ అందరికీ తెలుసు కదా. 1వ తారీఖున కనుక ఎలిజిబిలిటీ ఉన్న దివ్యాంగులకి ఎవరికైనా కానీ పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఎంత శాతం ఈ డిజబిలిటీ ఉందో చెక్ చేయించి ఎవరైతే కరెక్ట్గా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి పెన్షన్లు ఇప్పించే బాధ్యత మాది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కనుక ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేయడం జరుగుతుందండి. నాడు సొంటి నాగరాజు అని చెప్పి బీసీసీఎల్ స్టేట్ చైర్మన్ రాజమండ్రి వస్తున్నాడండి. రాజమండ్రిలో ఉదయం 10:30కే పేపర్ మిల్ గేట్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో సొంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో బీసీల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే 5 ఏళ్లలో ఈ రంగంలో ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలియజేశారు. You are aware Andhra Pradesh is well blessed south and north connectivity. They want to go from north to south without touching Andhra Pradesh. They cannot go on rail and also on road except on flight. Air connectivity, that is a different issue. So road and rail, it is going to connect. Today newspapers you have seen, very soon bullet train is going to come to South India. That is going to happen. Survey they ordered now from Hyderabad, Chennai, Amravati, Bangalore, all 4 cities, more than 5 crore population. Biggest cluster in the world, biggest market in the world. It is going to happen. If it happens, then you can see the logistics. Apart from this, our roads also we are going in a big way. Even remote area, all roads will be maintained at for international standards. And also inland waterways we are going. Logistics parks we are going. Any missing links if you suggest, we will correct it also. Ultimately, my idea is very clear. Logistics cost, globally, it will be the best. That is where we are going to work from Andhra Pradesh. Either sea cargo, air cargo, rail cargo, or inland cargo. All these things we are working. If I do all these things, then for all of you, there is a lot of advantage. And also, all these projects, don't think this is only on paper. We are going to implement immediately
we are going to achieve it. Another area, skilled and talent, with a 70% literacy, 58% agriculture. పార్టీ ఎదుగుదలకి గెలుపునకి కృషి చేసిన వారిని తెలుగుదేశం పార్టీ మర్చిపోదని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. బీసీ సామాజిక వర్గాల కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకురాబోతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి పూర్వ వైభవం మొదలైందని చెప్పారు. లభిస్తా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 14 నెలలు అవుతా ఉంది. కార్పొరేషన్కి చైర్మన్లు చేసుకున్నాం. మన నియోజకవర్గానికి కూడా మన బీసీ నాయకుడు ఎలుపోతు రౌండ్రావుకి నాగవంశీ సామాజిక వర్గ కమ్యూనిటీ చైర్మన్గా నియమించుకున్నాం. అలాగే కొట్టుముక్కల రఘురామరాజుని భవన నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్గా ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి మన సోమవాస నాగరాజుని, అట్లాగే ఆర్థిక కార్పొరేషన్కి మధుని, అట్లాగే క్షత్రియ కార్పొరేషన్కి డీజీపీఎల్ రాజు గారిని, ఇంకా సింగ వెంకన్న పద్మశాలి సామాజిక వర్గ డైరెక్టర్గా ఆయనకి ఇంకా కొంతమంది పేర్లు ఇచ్చాం. వాటికి కూడా రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన నియోజకవర్గానికి అన్ని రకాలుగా చాలా మంది కార్యకర్తలు, నాయకులు, కష్టపడిన వాళ్ళు ఉన్నారు, పని చేసిన వాళ్ళు ఉన్నారు. పేర్లు అన్ని కూడా ఆన్లైన్ చేయమని మన కేంద్ర కార్యాలయం నుంచి మనకు వచ్చిన ఆదేశాలు. మనం అందరి పేర్లు పంపించాం. మళ్ళీ వ్యక్తిగతంగా లెటర్లు కూడా ఇచ్చాం. కానీ గతంలో 2014, 2019 ఆ రోజు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనం తీసుకెళ్తే వెంటనే ఆమోదం చేసేవాళ్ళు. ఇప్పుడు 2-3 సర్వేలు చేపిస్తా ఉన్నారు. ఆ 2-3 సర్వేలు అయినాకే వాళ్ళు అనౌన్స్ చేస్తా ఉన్నారు. మనం కానీ వాళ్ళు సర్వేలు చేయించినా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గణేష్ ఉత్సవాలతో ప్రజల్లో ఐక్యతా భావం. డూండి గణపతిని దర్శించుకున్న చంద్రబాబు. సెప్టెంబర్ 21 నుంచి ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ టోర్నీ వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కొత్తపల్లి బాలు. మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.